యుక్రెయిన్ మినరల్స్ ఇదేనండి యుద్ధం. అంటే మీరు చూసారనుకోండి, ఈ యుక్రెయిన్ అనబడే దేశంలో ఈ లీథియం అనబడే మినరల్, అంటే లీథియం ఫీల్డ్స్ అంటారు. మీకు యూరోప్లోనే ద లార్జెస్ట్, ఇంత పెద్ద లీథియం ఫీల్డ్ అనేది యూరోప్లో మీకు ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి అమెరికా అనండి, అలాగే యూరోప్ యూనియన్, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, వీళ్లకు ఈ తవ్వకాలు కావాలి. ఏదో ఒక రకంగా యుక్రెయిన్ దేశంలో వాలిపోయి ఈ లీథియం ఫీల్డ్స్ని అంతా తమ సొంతము చేసుకోవాలి, లేదా ఎవరికి వాళ్ళు పంచుకోవాలి అని వీళ్ళు ప్లాన్ చేసి మీకు యుక్రెయిన్లోకి రావడానికి నాటో అన్నారు, నాటో దళాలు అన్నారు. కానీ రష్యా ఏం చేసింది, మీరు అటువైపు వచ్చారంటే మేము యుక్రెయిన్పై దండయాత్ర చేస్తాము అని అన్నారు. ఓకే, అయిపోయింది. మొన్న జెలెన్స్కీ అమెరికా వెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ గారు జెలెన్స్కీని చాలా చాలా అవమానించారు. ఒక డ్రామాను మనం చూసాం. ఓపెన్గా మేము ఇంత డబ్బు ఇచ్చాము, ఇన్ని ఆయుధాలు ఇచ్చాము, కనీసము ఒక థ్యాంక్స్ కూడా నువ్వు చెప్పలేదు, ఇదా నీ సంస్కారము, ఇదంతా మాట్లాడారు. సో అయిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు షో బాగుందా అన్నాడు. అదే వాస్తవం. షో బాగుందా, మీడియా వాళ్లకు మీకు మంచి సినిమా చూపించాము, ఇదేనండి. ఎందుకంటే ఇమీడియట్గా ఇంత గొడవలు అయిన తర్వాత వాడికి భోజనము పెట్టి డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ కూర్చొని ఒక మినరల్ డీల్ అనేది వాళ్ళు సంతకాలు పెట్టారు. ఇంత గొడవ అయిన వ్యక్తితో ఇలాంటి అగ్రిమెంట్ ఏంటంటే అంత నాటకం అన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఇది అమెరికా కోసరమా, అమెరికా ప్రజల అంటే కాదు, డొనాల్డ్ ట్రంప్ గారి కంపెనీలు వాళ్ళ కోసరము ఈ లిథియం అనబడే ఈ మినరల్స్ కావాలి. సో జెలెన్స్కీ ఏం చేశాడు, ఇక్కడి నుంచి నేరుగా యూరోప్కి వెళ్ళాడు. ఫ్రాన్స్కి వెళ్ళి విషయం చెప్పాడు. ఎవరు, ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి, యూకే యొక్క ప్రధానమంత్రికి ఇది జరిగింది. ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ నాటకం ఏమిటంటే నాతో ఇలాగా లీథియం మినరల్ డీల్ అనేది సంతకము చేశాడు. మరి మా పరిస్థితి ఏమిటంటే మీకు కూడా ఇస్తాం, మీరు కూడా పంచుకోండి. సో ఇది వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మే నెల జర్మనీ నుంచి ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్, ఇందులో మేము రష్యాతో యుద్ధము చేస్తాము అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. మరి యుద్ధము రాలేదు కదా, ఇవాళ జూన్ ఆఖరి తారీఖు, తరువాత జూలై, మరి యుద్ధము రాలేదు కదా, ఇంకా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధమే కదా. నిన్నటికి నిన్న మీకు చరిత్రలో మానవ మాతృడు చూడని ఒక దాడి రష్యా వాళ్ళు యుక్రెయిన్పై చేశారు. 500 డ్రోన్లు వాడారు, దగ్గర 50 మిసైళ్ళు. మీకు ఎలాగ చెప్తున్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క సీక్రెట్ డీల్, జెలెన్స్కీతో సరే మినరల్ అగ్రిమెంట్ వేసుకున్నాము కదా, నీకు ఏం కావాలి అంటే 310 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ F-16 విమానాలు అమెరికా వాళ్ళు యుక్రెయిన్కి పంపించారు. చూడండి, మహానుభావుడు యుద్ధాన్ని ఆపేస్తా అన్నవాడు ఇవాళ యుక్రెయిన్కి F-16 విమానాలు పంపించాడు. మరి నిన్న వచ్చిన వార్తలు ఏమిటంటే F-16 విమానాలు ఎక్కడైతే స్టేషన్ అయి ఉన్నాయో, ఎక్కడ వీళ్ళు వాటిని మోహరించారో, రష్యా మిజైళ్ళు వచ్చి పూర్తిగా F-16 విమానాలను ధ్వంసము చేసేసాయి. సో ఇప్పుడు యుఎస్ఏ, ఒరే నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాము, విమానాలు ఇచ్చాము, అగ్రిమెంట్ కూడా వేసుకున్నాము, మరి ఎప్పుడు మాకు ఈ మినరల్స్ అప్పచెప్తావు? డొనాల్డ్ ట్రంప్ ఊరుకోడు కదా. సో జెలెన్స్కీని అడిగాడు. సో యుక్రెయిన్ యొక్క మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, వీళ్ళు తమ అధికారులతో ఈ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో, ఈ ప్రాంతము షివ్చెన్కో అని అంటారండి. చూడండి, శివుడి పేరు మీదే ఒక ప్రాంతం షివ్చెన్కో అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది, డోనాన్స్క్ అనబడే రీజన్. మీకు గుర్తుందో లేదో, 2022 నుంచి మనం మాట్లాడుతున్న ఈ 4 ప్రాంతాలు డోన్బాస్ రీజన్ అంటాం. లూహాన్స్, డోనాన్స్క్, జాపోరిజియా, అలాగే కార్సన్, ఈ 4 ప్రాంతాల గురించి మాట్లాడతాం. బిగినింగ్ నుంచి కూడా రష్యా వాళ్ళ టార్గెట్ ఈ ప్రాంతాలే. అడిగితే ఇక్కడ ఎథనిక్ రష్యన్స్ నివసిస్తున్నారు అని పుతిన్ గారు పదే పదే చెప్పేవాడు. ఇప్పుడు వార్తలు ఏమిటంటే ఈ యుక్రెయిన్కి సంబంధించిన అధికారులు ఆ ప్రాంతానికి వెళితే దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకు, రష్యా యొక్క అతిపెద్ద మీకు ఆయుధాలు, మీకు విపరీతమైన సైన్యము మోహరింపు, ఎటు చూసినా కూడా రష్యా జెండాలే.
సో మెల్లమెల్లగా వీళ్ళకి అర్థమైంది ఏంటి, అమెరికాతో కుదుర్చుకున్న మినరల్ డీల్, అలాగే యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కంటున్న కళ యుక్రెయిన్ని ఆక్రమించుకోవాలి, ఈ మినరల్స్ని అంతా మన సొంతము చేసుకోవాలి, చైనా వాడి మీద ఉండే డిపెండెన్సీ, ప్రపంచంలో చైనా వాడి వద్దే అందరూ కూడా మినరల్స్ కొంటారు, ఇక మన యూరోప్లోనే యుక్రెయిన్లోనే మనమే సొంతంగా వీటిని తయారు చేసుకోవచ్చు, లిథియం బ్యాటరీస్ ఇక్కడే తయారవుతాయి, ఇలా వీళ్ళు కలలు కన్నారు. మొత్తము సర్వనాశనం. అక్కడ ఉండే ఈ లిథియం మినరల్స్ అంతా కూడా రష్యా వాళ్ళు ఎప్పుడో స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడికి తరలించారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, వీళ్ళు వెళ్ళడానికి కూడా లేదు. మరి ఈ పరిస్థితిలో మీకు లిథియం హేస్ట్ అని మాట్లాడుతున్నారు, అంటే మొత్తం కొల్లగొట్టడమే, ఒక బ్యాంకు దోపిడీలాగా రష్యా వాళ్ళు చేయడంతో ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇది తప్పు కదండి. ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ లిథియం మినరల్స్ను వీళ్ళ కొల్లగొట్టడం పుతిన్ చేసింది తప్పు కదా అంటే, 50 ఏళ్ళు వయసులో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. యుఎస్ఎస్ఆర్, సోవియత్ యూనియన్ మాట్లాడతాం కదా, అంటే ఒక భూభాగం అండి, యుక్రెయిన్ అనబడే భూభాగం యుఎస్ఎస్ఆర్లో ఉండేది. ఆ ఒక ప్రాంతంలో మీకు ఇంతలాంటి లిథియం మినరల్స్ దొరికితే మరి మహాసామ్రాజ్యం 15 దేశాలు కలిసిన ఒక ప్రాంతము, వాళ్ళ వనరులు ఎలా ఉంటాయి ఊహించండి. సో మాకు అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు సోవియత్ కల్చరల్స్ అని అంటారు, అక్కడ రష్యన్ చిత్రాలు చూస్తున్నప్పుడు చాలా చాలా గొప్పగా అనిపించేది. జీవితంలో ఎప్పుడైనా రష్యా వెళతామా అని అప్పుడు కలలు కనేవాళ్ళం. మరి ఇవాళ మీరు చూశారనుకోండి, ఒకే ఒక రష్యా దేశము, వాళ్ళ పొరుగు దేశం యుక్రెయిన్ అంటున్నాము, పుతిన్ ఏమంటున్నారు అది కూడా మాదే. 1982లో యుఎస్ఎస్ఆర్ అనబడే మహాసామ్రాజ్యంలో ఒక చిన్న భాగమే యుక్రెయిన్, అక్కడ మాకు దొరికిన లిథియం మినరల్స్ ఇవి. మరి అది ఎవరి సొంతం? అమెరికా సొంతమా, యూరోప్ యూనియన్ సొంతమా, లేదా యూకే, ఫ్రాన్స్? మీరందరూ ఎవర్రా నన్ను అడగడానికి? నా దేశములో అది భాగము, తీసుకువెళ్ళే సర్వ హక్కులు మాకే ఉంటాయని చెప్పి రష్యా వాళ్ళు చెప్పారు అనుకోండి. జస్ట్ ఈ వాదన చూడండి, వాళ్ళ దేశము నుంచి విడిపోయిన, ఇప్పుడు మనం పీఓకే అన్నామనుకోండి, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటాం, ఎంత దొరుకుతుంది? మన భారతీయులు వెళ్ళి తెచ్చుకున్నాము అనుకోండి, ఒక చైనా వాడో లేదా ఒక అమెరికా వాడో అయ్యో పీఓకే నుంచి ఎలా తీసుకువెళ్తాను అంటే మనం ఒప్పుకుంటామా? అరే అది మా భూభాగం రా, అక్కడ ఉండే మినరల్స్, సాల్ట్స్ అన్నీ మావే, మాకు సర్వ హక్కులు ఉన్నాయని మనం చెప్తాం. అదేలాగే ఇవాళ పుతిన్ ఆ మినరల్స్ మా సొంతము, మీరు ఎవరూ వచ్చి కూడా మాట్లాడడానికి లేదు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ నేను 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టాను కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, జెలెన్స్కీ మర్యాదగా తిరిగి ఇవ్వు అంటే ఇవ్వలేడు. అతని దగ్గర డబ్బులు తీసుకోవడమే కదండి, ఇవ్వడము లేదు. కానీ అదే మీకు పుతిన్ అడిగారు అనుకోండి, ట్రంప్ నువ్వు రా, ఇవన్నీ మా భూభాగాలు, అగ్రిమెంట్ ప్రకారము ఈ 4 ప్రాంతాలు కూడా రష్యాకు చెందినవి, మీరు రండి వచ్చి వ్యాపారము చేసుకోండి, మాకు ఏ అభ్యంతరము లేదు, కానీ ఈ ప్రాంతాలు మాత్రము మావి, మా రష్యా జెండానే ఇక్కడ కనిపించాలి, క్లియర్గా ఆయన చెప్పాడు. జెలెన్స్కీని పక్కన పెట్టండి, F-16లు మీకు పోయావు పక్కన పెట్టండి, కానీ ఇలాంటి ఒక వ్యాపారం అని వీళ్ళు అనుకున్నారు, ఆ వ్యాపారమే లేదురా అని చెప్పి పుతిన్ ఒకే దెబ్బ వీళ్ళను కొట్టాడు. అంటే దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇలా ఉండాలంటే జియో పాలిటిక్స్లో స్ట్రాటజీ అంటే ఇట్లా ఉండాలని నాకైతే అనిపించింది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.